మనం నిద్రించినప్పుడు కలలు రావడం సహజం. ఆ కలలో చీపురుతో ఊడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే ఆ కలకు ఎలాంటి అర్థం ఉందో తెలుసా? ప్రతి మనిషి నిద్రలో కలలు కనడం సాధారణంగా జరిగేదే. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కలలు కనడం అనేది సర్వసాధారణం కూడా. అయితే కలలు మనకు భవిష్యత్తు గురించి మంచి లేదా చెడు సంకేతాలను తెలియజేస్తాయని స్వప్నశాస్త్రం వెల్లడిస్తూ ఉంది. కొన్ని రకాల కలలు భవిష్యత్తును సూచిస్తాయని ఈ స్వప్నశాస్త్రం చెబుతూ ఉంటుంది. చాలాసార్లు ప్రజలు చీపురుతో ఊడ్చినట్టుగా వీరికి కల వస్తూ ఉంటుంది. ఇలాంటి కలకు అర్థం ఏమిటనే తెలిస్తే వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. మీరు కలలో చీపురుతో ఊడ్చుతున్నట్టు మీకు అనిపిస్తే ఆ కలకు అర్థం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. ఈ కల వలన మీ కృషి ప్రయత్నాలకు తగిన ఫలితాలను త్వరలో మీరు పొందనున్నారని మీకు సూచిస్తుంది. అలాగే మీరు ఊడ్చుతున్నట్టు చూడడం అనేది మీ చుట్టూ ఉన్న ప్రతికూలత ఆలోచనలు లేదా ఆ ప్రతికూల వాతావరణాన్ని వదిలించుకోవడానికి సంకేతం. దీని అర్థం మీరు జీవితంలో సానుకూల మార్పులను పొందబోతున్నారు. ఇలా ఊడ్చుతున్నట్టు మీ కలలో అనిపిస్తే కొత్త ప్రారంభం వైపు అడుగులు వేయడాన్ని కూడా సూచిస్తుంది. కలలో మీరు ఊడ్చుతున్నట్టు చూడడం అంటే మీరు కొత్త పని, కొత్త సంబంధం లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారని కూడా అర్థం. ఇక ఊడ్చుతున్నట్టు కనిపిస్తూ ఉంటే ఇలాంటి కల శుభ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. కలలో మీరు ఊడ్చినట్టుగా అనిపిస్తూ ఉంటే కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉందని కూడా నమ్మాలి. మీరు కోరుకున్న విజయాన్ని కూడా పొందనున్నారని అర్థం. మీ కోరికలన్నీ కూడా నెరవేరనున్నాయని కూడా ఈ కల సూచిస్తుంది. మీ కలలో చీపురు నేలపై పడి ఉన్నట్టు కనిపిస్తే ఇది ఒక అశుభ సంకేతం కావచ్చు. రానున్న కాలంలో కొంత ఇబ్బందిని ఎదుర్కోనున్నారని కూడా ఈ కల సూచిస్తుంది. మీరు కలలో గుడిని శుభ్రం చేస్తున్నట్టు కనిపిస్తే అటువంటి కల కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే మీరు త్వరలో సానుకూల మార్పు, శ్రేయస్సు వైపు పయనించబోతున్నారని దీని అర్థం.